హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్. మా ఛానల్లో ఈరోజు మీ ముందుకు ఇంకొక కొత్త డిజైన్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ శారీ పిన్ బ్లూ కలర్లో అండ్ సిల్వర్ కలర్లో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ టూ కలర్స్లో శారీ పిన్స్ యొక్క తయారీ విధానంలో మనకు ఏమేమి కావాలనో వీటి తయారీ విధానంలోని మెటీరియల్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇది బాల్ చైన్స్ టూ కలర్స్లో బ్లూ అండ్ వైట్. దానికి సంబంధించిన చమ్కీలు ఇవి బ్లూ అండ్ వైట్ కలర్ చమ్కీలు. మనం తయారు చేసేది ఈ ప్లక్కర్తోనే. యూజ్ అయ్యేటి ఈ వైట్ స్టోన్స్ అండ్ ఈ శారీ పిన్స్. ఈ శారీ పిన్ మీదనే మనం వర్క్ చేసేది. ఈ శారీ పిన్ మీద మనము గమ్ము, శారీ పిన్ యాక్చువల్లీ మనకు డ్రాప్ షేప్లో ఉంది కాబట్టి డ్రాప్ షేప్లోనే మనము గమ్ పెట్టాలి. ఎక్కువైపోతే మనం గమ్ముని లాస్ట్ ఎండింగ్లో చూసుకున్నాక గమ్ము తీసేయాలి. కానీ గమ్ము చాలా నీట్గా డ్రాప్ షేప్లోనే పెట్టాలి. డ్రాప్ షేప్లోనే పెడితేనే గమ్ము నీట్గా వస్తుంది. దాని తర్వాత మనము డ్రాప్ షేప్ యొక్క ఎండింగ్లో నుంచి మొత్తము ఒక బాల్ చైన్ని మనం పెట్టాలి. యాక్చువల్లీ డిజైన్ ప్రాసెస్లో నేను ఇలా కొనాల నుంచి 2 లైన్స్లో బ్లూ కలర్ బాల్ చైన్ని పెడుతున్నాను. పెట్టేటప్పుడు కొంచెం గమ్ములో చుక్క మందం ప్రెస్ చేసుకుంటూ రావాలి. ఇలా టోటల్లీ ప్రెస్ చేసుకుంటూ 2 లైన్స్లో కరెక్ట్గా డ్రాప్ షేప్లోనే మనం చైన్ నీట్గా పెట్టాలి. దాని తర్వాత 1 లైన్ ఆ డ్రాప్ షేప్ యొక్క చైన్ మూలాల నుంచి ఒక్కొక్క స్టోన్ని నీట్గా 1 బై 1 పెట్టుకుంటూ రావాలి. మనం ఎంత వైట్ స్టోన్స్ని ఎంత నీట్గా పెడితే శారీ పిన్లో అంత లుక్ వస్తుంది. కాబట్టి మనము స్టోన్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా 1 బై 1 పెట్టుకుంటూ రావాలి. దాని తర్వాత నేను సేమ్ ప్రాసెస్లో ఇంకొక 2 లేయర్స్లో బాల్ చైన్ పెడుతున్నాను. అది కూడా డ్రాప్ షేప్లోనే పెట్టుకున్నాక మనం చైన్ ఒక్కసారి చూసుకోవాలి, మనం డ్రాప్ షేప్లో వచ్చిందా లేదా అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ ఒక లైన్ వైట్ స్టోన్స్ నేను పెడుతున్నాను. సేమ్ టోటల్లీ మీకు నీట్గా ఆకు షేప్లో మనం పెట్టుకుంటూ రావాలి. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనము డ్రాప్ షేప్లో ఇంకొక లైన్ని నేను పెడుతున్నాను బ్లూ బాల్ చైన్ని. ఇలా మొత్తము 3 భాగాలుగా మనము ఈ బాల్ చైన్ని పెట్టాను. దాని తర్వాత ఉన్న స్థలంలో నేను అన్ని వైట్ స్టోన్స్తో సెట్ చేసేస్తున్నాను. నేనైతే నాకు ఇలాంటి ఆర్డర్ వచ్చింది, కానీ మీకు ఎలాంటి ఆర్డర్ వచ్చినా మీరు అలాంటి స్టోన్స్ పెట్టుకోండి, అలాంటి బాల్ చైన్స్ పెట్టుకోండి. ఇలా టోటల్లీ కంప్లీట్ అయ్యాక నేను బ్లూ కలర్ చమ్కీలో వేసేసాను. సేమ్ మోడల్లో ఇంకొక సిల్వర్ చైన్లో నేను సిల్వర్ చైన్తో ఈ శారీ పిన్ని తయారు చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈ కలర్ని ఎందుకు చాయిస్ చేశాను అంటే ప్రస్తుతానికి మనకు ట్రెండింగ్లో చాలా సిల్వర్ శారీస్ అమ్ముడుపోతున్నాయి. ఈ సిల్వర్ శారీస్కి సిల్వర్ శారీ పిన్ చాలా మాకు అమ్ముడుపోతుంది. ఇంకోటి ఈ కలర్ ఏ శారీ మీదైనా చాలా కలర్ఫుల్ కనబడుతుంది. కాబట్టి మా దగ్గర కూడా ఈ శారీ పిన్ యొక్క చాలా డిమాండ్ ఉంది. అందుకే మీకు కూడా ఈ సిల్వర్ శారీ పిన్ యొక్క తయారీ విధానం చూపిస్తున్నాను. నేనైతే మీకు యాక్చువల్లీ ఈ వీడియోలో 2 కలర్స్ ఆఫ్ బాల్ చైన్స్తో మోడల్స్ చూపిస్తున్నాను, కానీ వచ్చే వీడియోస్లో ఎన్ని బాల్ కలర్ చైన్స్ ఉన్నాయో అన్ని కలర్స్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇప్పుడైతే నేను 2 కలర్ శారీ పిన్స్ చేస్తున్నాను. ఇలా టోటల్లీ సేమ్ మనం ఇందాక చూసామే అలాగే టోటల్లీ సిల్వర్ చైన్ని కూడా మనము టోటల్లీ డ్రాప్ షేప్లో 2 లేయర్స్లో పెట్టుకుంటూ రావాలి. ఇలా టోటల్లీ కంప్లీట్లీ మనము నీట్గా 1 బై 1 శారీ స్టోన్ని పెట్టుకుంటూ మనము శారీ పిన్ని ఒక కలర్ఫుల్గా తయారు చేయాలి అంటే మన చేతిలోనే నీట్నెస్ ఉంటుంది. మనం ఎంత నీట్గా పెడితే శారీ పిన్ అంత నీట్గా వస్తుంది. ఇలా టోటల్లీ లాస్ట్లో నేను వైట్ స్టోన్స్ కంప్లీట్ అయిపోయాయి. దాని తర్వాత నేను ఇది కూడా సిల్వర్ చమ్కీలో వేసేసాను. ఇలా టోటల్లీ నా ఆర్డర్ ప్రకారము నేను శారీ పిన్స్ ఇలా తయారు చేశాను. మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోండి. మా ఛానల్ని చూస్తూ ఉండండి. ప్రతి వీడియోలో ఒక కొత్త వెరైటీని మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకే, బాయ్.